ఓకే. ఈరోజు ట్యూస్డే అండ్ డేట్ వచ్చేసరికి 10. ఈరోజు మన మెనూలో ఉన్నది షోల్డర్స్ అండ్ లైట్గా ఆర్మ్స్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు, సారీ చేస్తాను. టైం వచ్చేసరికి 10:01. ఇఫ్ యూ డోంట్ నో 10:01. మన వర్కౌట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 40 or 50 minutes అయిపోవచ్చు ప్రాబబ్లీ. సారీ, ఆర్మ్స్కి 2 వేరియేషన్స్ అండ్ షోల్డర్కి ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 2 వేరియేషన్స్ అండ్ రేట్లకి ఒకటి. అవి చేసాక మనం ఎండ్ చేసేయచ్చు. మోర్ ఓవర్ అందులో సెట్స్ మీకు 2 వర్కింగ్ సెట్స్ ఉంటాయి. ఒక వార్మ్ సెట్, కొన్ని దానికి వార్మ్ సెట్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని దానికి వారం అవసరం లేదు. నేను చేసిన ఆర్డర్ వెళ్తే. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ 2026 లాంగ్ ఫార్మేట్ అనుకోండి. నియర్లీ నేను ఒక 10 kg లాస్ట్ అయిపోయాను డ్యూ టు సమ్ ఇంజురీస్ అండ్ ఇంజూరీ అన్ను అది బాడీ అలైన్మెంట్ ఇష్యూ. ఆ ఒక్కదాని వల్లే 10 kg లాస్ట్ అనట్లేదు. కొన్ని ఓకే, హియర్ వి గో. మన షోల్డర్ సెషన్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి లాటరల్ రైజెస్. అది కఫ్ పెట్టి చేస్తాను, బట్ వెయిట్ని నేను బాగా అంటే 50% కంటే ఎక్కువ తగ్గించాను డ్యూ టు అలైన్మెంట్ ఇష్యూ. కానీ ట్రాప్స్ ఓవర్ డామినేట్ చేయడం వల్ల కూడా నేను వెయిట్ అయితే మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ తగ్గించాను. ముందంతా ఎంజాయ్ చేయలేకపోతాను ట్రైనింగ్ని, బట్ ఓకే, బెటర్ అనిపిస్తుంది. చెప్పలేం, ఎంజాయ్ చేయడం ఆపేస్తే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రైనింగ్ కూడా ఆపేస్తాను. ఎందుకంటే నా లైఫ్లో 24 hours నేను ప్రశాంతంగా చేసేది ఒక్క పని మాత్రమే. ప్రశాంతంగా ఇన్ ద సెన్స్ ఇష్టపడి చేసేది ఒక్క పని మాత్రమే, అండ్ తినడం కూడా. నైస్ వార్మ్ అప్. ఓకే, ఎన్నో వర్కౌట్స్ 10/10 అవ్వదు. వీక్లో 7 days అనుకుంటే అందరు 6 days మన ట్రైనింగ్ అనుకోండి. అందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు 100% వర్కౌట్ నేను ట్రైనింగ్ చేశానని ఫీల్ అయ్యేది మ్యాక్స్ టు మ్యాక్స్ 2 or 3 days మాత్రమే. మిగతా రోజన్నీ ఇట్ ఫీల్స్ లైక్ గార్బేజ్. ఎందుకు వచ్చేది వర్కౌట్ సెషన్ చేశాను అనిపించేది, బట్ పర్లేదు. ఓకే, ఇంకొక 2 sets ఆఫ్ వార్మప్ చేసి డైరెక్ట్ మన వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ సెట్ చేయబోతున్నాం. ఇందులో మ్యాక్స్ టు మ్యాక్స్ 2 వర్కింగ్ సెట్స్ అన్నాం కదా. నేను నాట్ లైక్ మన హై ఇంటెన్సిటీ ట్రైనింగ్లో నేను ఎలాగా 6 to 8 reps ఏం చేసేవాడిని, బట్ ఇక్కడ నా గోల్ వచ్చేసరికి నాట్ అబౌట్ బిల్డింగ్ మజల్స్. నా మెయిన్ గోల్ వచ్చేసరికి నా ఎక్సర్సైజ్ టెక్నిక్ అండ్ ఫామ్ని నేను మాస్టర్ చేసుకోవాలి. సారీ, ప్రతి సెట్ మీద కనిపిస్తుంది వచ్చా నేను చేసిన వెయిట్ మనిషి చేస్తే బాగుంటుంది కదా అని, బట్ స్లోలీ అది
ఫామ్ పాడవుతూనే ఉంది కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. టెన్ ఓకే. లిటిల్ బిట్ ట్రాప్ కూడా డామినేట్ చేసింది, దానికి నేనేం చేయలేను. బట్ అవుతున్న మూమెంట్ అని పాటు చేయలేం కదా, బట్ సమ్ టైమ్స్ అది కూడా చేయాలి. డిపెండ్స్. ఇంట్లో హార్మోన్స్ కూడా ఉన్నాయి, హార్మోన్స్ ఐ గెస్ ఆర్గన్స్, బట్ ఆబ్వియస్లీ టాకింగ్ అబౌట్ హార్మోన్స్. ట్రాప్ డామినెన్స్ 85/100. రైట్ హ్యాండ్ మాత్రమే, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం తక్కువే ఉంది. ఇట్స్ మేనేజబుల్. ఓకే, 10 and 10 వచ్చాయి. ఇది గ్రేట్ అన్ను, బట్ బెటర్. తక్కువ వెయిట్స్ నాకు ఎక్కువ కాంట్రాక్షన్ అండ్ స్ట్రెచ్ కోసం నాకు తెలియదు, బట్ పంప్ అయితే వచ్చింది. ఐఎమ్ షూర్ మీకు కనిపిస్తుండొచ్చు, ఎందుకంటే నాకు కెమెరా 1 కిలోమీటర్ దూరం ఉంది, బట్ నో ప్రాబ్లం, కనిపిస్తుంది అనుకుంటున్నాను. బట్ ఓకే, దీని తర్వాత నేను రేడెడ్ ఫ్రై చేస్తాను, బట్ ఐ గెస్ షోల్డర్కి నాకు తెలిసి ప్రెస్సింగ్ మూమెంట్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ చేయకపోవచ్చు. నాకు మిడ్ బ్యాక్లో కొంచెం పెయిన్ ఉంది, బట్ విల్ ట్రై. ఒక సెట్ అయినా నేను చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ నాకు నెక్స్ట్ సెషన్లో కొంచెం ఆ గిల్ట్ ఉండకూడదు కదా, నేను పూర్తి చేయలేదురా అని. విల్ ట్రై టు డూ దట్. మీరు ఈ వేరియేషన్ మ్యాక్స్ నా రీల్స్లో కానీ నా యూట్యూబ్ పాత వీడియోలు చూసి ఉండొచ్చు. అంటే నేను చేయడం కొంచెం ఆపేశాను, బట్ రీజన్ కూడా అదే అనమాట. నా ట్రాప్స్ని ఎక్కువ ఇలా ఒక సైడ్ ఆఫ్ ట్రాప్ అది ఎక్కువ లోడ్ తీసుకుంటుంది, అండ్ దాన్ని నేను ఇండికేట్ చేయలేకపోతున్నాను అనమాట. సో దట్ ఈ డైరెక్ట్గా ఎక్సర్సైజ్ వదిలిసి నేను డంబుల్ ప్రోన్ రోస్ చేయడం అండ్ మెషిన్ అదే రివర్స్ పెక్డెక్లు చేయడం చేశాను. బట్ నాకు ఇందులో వచ్చినంత ఆ మజా ఈ మెషిన్స్ డంబుల్స్లో వచ్చింది. బట్ ఆబ్వియస్లీ ఆ వెయిట్స్ చూసి నాకు ఈగో లిఫ్టింగ్ పెరిగింది, బట్ అది కూడా కంట్రోల్ చేసుకోండి నేను ఇప్పుడు. సరే, ఎందుకంటే షోల్డర్ మనకి ఆల్రెడీ ఎక్కువ ట్రాప్స్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి దానికి అయిపోయి ఉంటుంది. విల్ ట్రై గుడ్ రెప్స్ ఓన్లీ, క్వాలిటీ.
నైస్. ఇంకా 2 or 3 reps వచ్చే 100% వస్తాయి, వచ్చే ఛాన్స్ కదా. ఫామ్ కూడా 100% బ్రేక్ అయిపోద్ది, అది నేను గేజ్ చేసుకున్నాను. ఈ చెయ్యికి 9 వచ్చే 10 వచ్చే నాకు అంత ఐడియా రావట్లేదు. ఐ గెస్ 9. దీనికి కూడా మనం కౌంటింగ్ ఎందుకు అంటిల్ ఫెయిల్యూర్ అనుకోండి, బట్ ఎన్ని వస్తే చూద్దాం. ఆబ్వియస్లీ నేను వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఐ మేక్ షూర్ టు రీచెక్ దట్. అండ్ లాక్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ నేను గుడ్ రెప్స్ ఓన్లీ, గుడ్ రెప్స్ ఓన్లీ. జీరో ట్రాప్ ఎన్విరాన్మెంట్, జీరో. చాలా బాగుంది. యాజ్ ఏ బ్రదర్ టు బ్రదర్ లాగా మీకు వచ్చిన సజెషన్ ఇస్తాను. మీ గోల్ బాడీ బిల్డింగ్ కాకపోతే అన్నెసరీ సప్లిమెంట్స్ మీరు స్టార్ట్ చేయకండి. స్టార్టింగ్ మీకు ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 4 weeks వరకు మీకు సూపర్ మ్యాన్లకు ఫీల్ అవ్వచ్చు. ఈ డమ్మల్ డిస్క్ ఉంటాయి కదా, అవి మీకు సూపర్ మ్యాన్లో ఫీల్ చేస్తాయి. బట్ లాంగ్ టర్మ్లో మీకు ఆర్గాన్స్ అవి మీకు అందరికీ తెలిసిందే. ఈ సోత్ కట్ చేస్తే మెయిన్ మీ బ్రెయిన్ మాత్రం కంప్లీట్ క్రాష్ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఏ స్టెరాయిడ్ సేఫ్ కాదు. ఈవెన్ దో మన బాడీలో బయోఇడెంటికల్ హార్మోన్ ఆ రెండు కూడా సేఫ్ కాదు, చెప్పలేం. డిపెండింగ్ అపాన్ ద క్యారియర్ ఆయిల్ బట్టి ఉంటుంది, దానిలో ఉన్న ఎస్టర్ బట్టి ఉంటుంది. ఆ ఎస్టర్ మీకు సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. క్యారియర్ ఆయిల్ మీకు సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ అది యూస్ చేస్తూ కొంతమంది మెడికేషన్ యూస్ చేస్తుంటారు, కలకపోయినా కూడా హారబుల్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత మీరు బాడీ బిల్డింగ్ కాదు కదా, బెడ్ కూడా లేవడారు అనమాట, అంత డ్యామేజ్ చేస్తుంది లోపల ఆర్గన్స్ని. బ్రో అయితే నీ సంగతి ఏంటంటే, నేను ఆల్రెడీ అవన్నీ పీకిసే ఇక్కడికి వచ్చాను. ఒకసారి నువ్వు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఈవెన్ దో నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన వేస్టే. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం చాలా 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 కష్టం. ఇట్స్ ఏ స్లో పాయిజన్, అంటే స్లో ఎడిక్షన్. స్టార్ట్ చేయకండి, అవి మనకు అవసరం లేదు. ఈవెన్ దో మీరు మీ గోల్ బాడీ బిల్డింగ్ అయినా కూడా ఒక 4 to 5 years ఆర్ 3 to 4 years న్యాచురల్లీ మీ ఎబిలిటీ ఎంత ఉందో చూసుకోండి. ఏమో ఆ 3 to 4 years మీరు చేసి సాటిస్ఫై అయితే మీరు ఆ సప్లిమెంట్స్ జోలికి వెళ్ళరేమో, చెప్పలేం కదా. అండ్ తర్వాత కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఒక ప్రొఫెషనల్ కోచ్ని మీరు హైర్ చేసుకోండి. సొంతంగా చాట్ జీపీటీ గిక్స్ చూసి ఏమీ పనికిరావు. ఈవెన్ దో నా దగ్గర 2 or 3 certificates అబౌట్ బాడీ బిల్డింగ్ సైకిల్స్ ఉన్నాయి. బట్ నీ మిస్టేక్స్ని పాయింట్ అవుట్ చేయలేవు. నీ మిస్టేక్స్ పక్కోడు మాత్రమే పాయింట్ అవుట్ చేయగలరు. అదొక్కటి మీరు బుర్రలో పెట్టుకోండి. హోప్ ఇట్ హెల్ప్స్. మనకి థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ప్రెసెస్ ఉన్నాయి, షోల్డర్ ప్రెసెస్. బట్ కొంచెం రెస్ట్ అయితే ఇద్దాం. అండ్ ఆర్మ్స్ ట్రైన్ చేసి కూడా మనకి చాలా మంత్స్ అయిపోయింది, అంటే దగ్గర ఒక 6 weeks దగ్గర అయిపోయింది ఆర్మ్స్ ట్రైన్ చేసి. అండ్ నేను డంబుల్ ప్రిఫర్ చేస్తాను ఇందులో, బట్ యూనిలాటరల్. ఇందులో కూడా మెషిన్లో కూడా యూనిలాటరల్ చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ గెట్ ఇట్ హౌ టు డూ ఇట్. బట్ ఇందులో చూద్దాం మనం. జస్ట్ మనం వారప్ చేద్దాం. 7.5 మ్యాక్స్ టు మ్యాక్స్ 10 kgs వరకు వెళ్ళగలను, ఎందుకంటే నేను ఆర్మ్స్ ఎక్కువ ట్రైన్ చేయను. మెయిన్ నాకు ఆర్మ్స్ ట్రైన్ చేయడంలో అంత మజా రాదు. ఐ డోంట్ రియల్ ఎంజాయ్ ఇట్. ఓకే, వారం అయిపోయి అయిపోయింది. ఎప్పుడు చేయలేదు కదా, ఇది చేస్తే పంప్ అయిపోతుందా. మనం చాలా రోజులు ఆర్మ్స్ చేస్తున్నాం కదా, ఆ 7.5 పట్టుకున్నప్పుడు మనకి ఆర్మ్స్ యాక్చువల్లీ పంప్ అయిపోయింది. బట్ మ్యాక్సిమం 10 kgs పట్టుకున్నాను ఈరోజు. మన నెక్స్ట్ సెషన్లో మ్యాక్సిమం పెంచను,
పెరగదు కాబట్టి విల్ ట్రై హియర్. ఓకే, ఓకే, నాకు అర్థమైపోయింది. ఆమ్సాను బైసెప్ అయితే నాకు ఒక 3 days వరకు కంపల్సరీ ఉండిపోద్ది. ఇదే బాగుంది యాక్చువల్లీ. ఎయిట్, లెఫ్ట్ కూడా 80 వచ్చింది అనుకుంటున్నాను, గుర్తులేదు యాక్చువల్లీ. బట్ ఓకే, 9 వస్తుంది. కానీ అన్నిటికంటే చిరాకు వచ్చేది చేయడానికి ఆర్మ్స్ ఒకటే అనమాట. మీరు ఆర్మ్స్లో మీరు ఏ వర్కౌట్ రేట్ చేసుకున్నా దిస్ ట్రైసెప్ డిస్ ఆర్ డిస్ సచ్ బోరింగ్ వర్కౌట్ అనమాట. అంటే బోరింగ్ ఇంత చేస్తే ఎక్కువ దాన్ని లోడ్ చేయలేను, నాకు ఆర్మ్స్ ఎక్కువ నచ్చవు కూడా. అలాగే పెద్ద వస్తే నేను వద్దన్నా, 8 చేయకుండా వస్తే నేను మాత్రం వద్దన్నా. బట్ ఓకే, చాలా రోజుసారి చేసిన బైసెప్ కలిసి మనకి పంప్ అయితే మంచిగా ఇస్తుంది. అండ్ ఓకే, సైజ్ నాకు పెరిగినట్టు అనిపించట్లేదు. ఎంత పెరుగుతుంది 10 kg తగ్గిన తర్వాత? ఓకే, నేను చెప్పడం బాగుంది, ఆన్సర్ ఇవ్వడం బాగుంది, వినడం బాగుంది. అండ్ షోల్డర్ వర్కౌట్ అయింది కదా. ఓకే, బెటర్. షోల్డర్ ప్రెస్ ఉన్నాయి, అది మీరు గుర్తుంచుకోండి. నేను చేస్తానో లేదో నాకే తెలియదు, ఎందుకంటే నాకు ప్రెస్సింగ్ కొంచెం భయం వేస్తుంది. ఈవెన్ దో నేను చెస్ట్ ప్రెసెస్ కూడా చేయట్లేదు. అది స్మిత్ మెషిన్ అవ్వండి, నార్మల్ అవ్వండి, డబ్బులు అవ్వండి, నాకు కొంచెం చేయడానికి వెల్ హియర్ వి గో విత్ అనదర్ సెట్ ఆఫ్ బైసెప్ కర్ల్స్. ప్రీచర్ బైసెప్ కర్ల్స్. డోంట్ గెట్ అఫెండ్ అవ్వకండి. ఉన్నాయి, లైట్గా వచ్చింది, ఎందుకంటే నేను ఇలా చేసినప్పుడు షోల్డర్ లైట్ ముందుకు వచ్చింది. లైట్ చిన్న ట్రాప్ చూడండి, ఇలా కిందకు వచ్చినప్పుడు విత్ అ లోడ్ ఇలా మామూలు సైడ్ నేను ఎంత ఇలా కూర్చున్నా లైట్గా అనమాట. దీనివల్ల ట్రాప్స్ మీద కొంచెం వచ్చింది, బట్ బెటర్. లాస్ట్ 2 or 3 reps వచ్చింది కాబట్టి వెల్ అండ్ గుడ్. అండ్ రాకపోతే మొత్తం చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మనం గెస్ట్ చేద్దాం. షోల్డర్ చేయాలా ట్రైసెప్ చేయాలా? షోల్డర్ చేయాలి, ట్రైసెప్, షోల్డర్ ట్రైసెప్. షోల్డర్ చేసాక ట్రైసెప్స్, ఎందుకంటే ట్రైసెప్ చేశాక షోల్డర్ ప్రెస్ చేస్తే మోర్ ఓవర్ నీకు షోల్డర్ కంటే ట్రైసెప్ ఎందుకు లోడ్ వస్తుంది. అండ్ విల్ గో విత్ షోల్డర్ ప్రెసెస్. స్మిత్ మెషిన్, అది కూడా నాకు గ్యారంటీ లేదు పర్ఫెక్ట్ వస్తుందని. చాలా తక్కువ వెయిట్ చేసి రెప్యుటేషన్ కొంచెం ఎక్కువ పెడదాం, 10 to 15 అనగా. లెట్స్ గో. నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్. నాకు భయం ఏంటంటే నాకు 10 kgs పెట్టడం కూడా భయం వేస్తుంది. ఈవెన్ నాకు ఎక్కడైనా పెయిన్ కొంచెం ఎక్కువ ట్రిక్కర్ అయిపోతే అనుకోని, ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను లాటరల్ రైజెస్ మంచి చేస్తానంటే, ఎందుకంటే ఒక 2 weeks బిఫోర్ నేను వెయిట్ చేయలేకపోయాను అనమాట. నేను నా చెయ్యి ఇలా ఉన్న చెయ్యి అలా మీద ఎక్కితే
లిటరల్లీ నా ట్రాప్స్ నా ఇయర్ టచ్ అయినట్టు ఫీల్ అయ్యేది నాకు. అండ్ అది మజిల్ పెరిగింది అనట్లేదు, ఆ టైట్నెస్ అలా ఉంది. ఓకే, 10. ఈ ఈ పార్ట్ అన్నట్లు, ఈ పార్ట్ అనమాట అప్పర్ బ్యాక్, ఇది మస్తు యాక్టివేట్ అవుతుంది నాకు. రెప్ప కిందకు వచ్చి మీదకి వెళ్ళినంత వరకు నాకు ప్రతి ఒక్కది నాకు ఫీల్ అవుతుంది. అండ్ డెల్స్ వెరీ లిటిల్, ఒక 100కి ఒక 40% 45%. ఇదంతా నాకు చెస్ట్ మీద పడుతుంది. కొంచెం అట్లీస్ట్ వారం అయిపోయింది అనుకోండి. ఇది ఒక 5 kgs యాడ్ చేసి ఒక వర్కింగ్ సెట్ అనుకోండి. ఈవెన్ దో నాది వార్మప్ 20 kgs ఉండేది షోల్డర్ ప్రెస్, అలాంటిది నేను 15 kgsతో నేను వర్కింగ్ సెట్ చేస్తానంటే గెస్ హౌ బ్యాడ్ ఇట్ హెల్ప్ ఫర్ మీ. ఓకే, నా ఫోకస్ అంతా ఇప్పుడు నా ఫ్రంట్ హెల్ప్ మీద ఉండాలి. ఓన్లీ 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 అండ్ ఓన్లీ ఫ్రంట్ గేట్. ఏటో 7 ఫ్రంటల్స్ యాక్టివేట్ అయ్యింది అనట్లేదు, బట్ అగైన్ అప్పర్ పెక్స్. అండ్ ఐఎమ్ నాట్ గోన్ లై, నాకు పంప్ మాత్రం బీభత్సంగా తెలుస్తుంది. నేను నైట్ వర్కౌట్ చేస్తాను అర్థం కావట్లేదు, యాక్చువల్లీ వర్కౌట్ బాగా చేస్తాను అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను నైట్ చేస్తానని చెప్పి నాకు కొంచెం ఎక్కువ పంప్ వస్తుంది అనుకోండి. ఎందుకంటే మార్నింగ్ టు ఈవీలో ఉన్న కాప్స్, ఫుడ్, ఫ్యూల్ అంతా నాకు కలిపి ఇప్పుడు బాడీ యొక్క ఫుల్ ఫెట్ స్టేట్లో మొత్తం హైటెడ్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రా పంప్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి చాలా రోజుసారి కొంచెం మంచి వర్కౌట్ చేస్తానేమో అనిపిస్తుంది. గెస్ చేస్తున్న వర్కౌట్ ఎక్కడ పడి అక్కడ పడట్లేదు, బట్ స్టిల్ హ్యాపీ. కానీ ఈ సెట్ చేసినప్పుడు నాకు మిడ్ బ్యాక్ పెయిన్ రాలేదు. రికవర్ అవుతుంది అర్థం కావట్లేదు, వర్కౌట్ సరిగ్గా చేస్తున్న అర్థంగా వర్క్ సరిగ్గా చేయట్లేదు అర్థం కావట్లేదు. ఫుల్ డైలమాలో పడిపోయాను నేను ఇప్పుడు. బల్క్ చేయాలనిపిస్తుంది, పెయిన్ వచ్చింది భయం వేస్తుంది. కట్ చేయాలనిపిస్తుంది, మజిల్ లాస్ భయం వేస్తుంది. మెయింటైన్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఆడుకుండిపోతాం భయం వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక రోలర్ కోస్టర్ అనమాట. సడన్ అప్ వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ మీదకి వచ్చి కిందకి వెళ్ళి మీదకి వచ్చి ఎవరిని బ్లేమ్ చేయలేను నేను. చేసిన ఎవరు తీసుకోరు కాబట్టి చేయకపోవడం బెస్ట్ అనమాట. ప్రొసెస్ ఓకే, హోప్ మొత్తం షోల్డర్ మీద కావాలి. వెరీ గుడ్. రైట్, బొక్క అప్పర్ పెక్స్, ఓన్లీ అండ్ ఓన్లీ అప్పర్ పెక్స్. ఇంకా మిగిలిన లేదు. ట్రైసెప్ పుష్ డౌన్స్ అది కూడా కఫ్ పెట్ చేస్తాను. 2 sets చేశాక అన్ని సర్దుకొని కిందకి వెళ్ళాల్సిందే. యాక్చువల్లీ మీల్ కూడా నేనేం ప్రిపేర్ చేసుకోలేదు. వే ప్రోటీన్ కర్డ్ సెట్ అయిపోవచ్చు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ట్రైసెప్కి ఒక వేరియేషన్ చేస్తాం. ఇది ట్రైసెప్ పుష్ డౌన్స్, సింగిల్ ఆర్మ్ కేబుల్ ట్రైసెప్ పుష్ డౌన్స్ విత్ కాఫ్స్.
ఎంత పెద్ద పేరు కావాలంటే పెద్ద పేరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. చూద్దాం. ఈ వెయిట్ కనిపిస్తే ఇది అనిపిస్తే వారం పడుకోండి, ఆర్ ఎల్స్ దిస్ ఈస్ వర్కింగ్ సెట్ వార్మపే. లవ్ చేసాం కదా, ఈ చేయి కూడా చేసేద్దాం. లిటరల్లీ మీరు 100-200 ఎక్సర్సైజ్ చేయవసరం లేదు ఒక సెషన్లో. ఒక మజిల్కి మ్యాక్స్ టు మ్యాక్స్. ఆర్మ్స్కి అయితే ఒకటి సరిపోద్ది. ఓకే, మన ఫస్ట్ వర్కింగ్ సెట్. ఓకే, రైట్. ఇది కష్టంగా వచ్చింది, బట్ చాలే. ఒక్కొక్క సెట్ ఈ రోజుకి డన్ ఫర్ ద డే అనుకోండి. అన్నెసెసరీ సప్లిమెంట్స్ని మీరు యాడ్ చేసుకోండి. అది మీ హెల్త్కి మంచిది కాదు, మీ పాకెట్స్కి మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు, ఈవెన్ మీ పార్ట్నర్స్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఓపెన్గా నేను చెప్పలేను, బ్యాన్ అయ్యే చాలా ఉంది. అసలు మంది అల్లటప్ప ఛానల్ మంది, అందులో నేను ఏ వీడియో పెడతా నాకు అర్థం కాదు. ఒకసారి వీడియో పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఈ 2026 మాత్రం ఇదే నా ఫస్ట్ వీడియో. ఓకే, ఉంటా మరి. కిందకి వెళ్ళి కర్డ్ అండ్ వే ప్రోటీన్ ఒక మీల్ తినేస్తాను. స్వీట్ పొటాటో ఉంటే తింటాను, ఆర్ ఎల్స్ ఓపిక ఉంటే కిందకి వెళ్ళి నేను వీడియో చేస్తాను, ఆర్ ఎల్స్ గుడ్ నైట్.